అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాథియా 19వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఈ టైం వరకు భోజనం చేయకుండా ఎవరైనా వర్క్ చేస్తారా? ఈవెన్ ఇఫ్ మీ బాస్ చేయమని చెప్పినా సర్టెన్ టైం తర్వాత మేము చేయమని కరాఖండిగా చెప్పేయాలి. ఇదిగో ఈ బాక్స్ మీకే, త్వరగా వెళ్ళి తినండి. రేపటి నుంచి మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ మాతోనే కలిసి మీరు తినాలి. ఆ తర్వాత మీకు నచ్చిన దగ్గర ఊరేగండి అని చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయింది మీదకి. సార్ అంటూ అయోమయంగా చూశాడు విక్రాంత్ వైపు. మై బాస్ ఆర్డర్, నేనేం చేయలేను అని భుజాలు కదిలించాడు విక్రాంత్. మనకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఆ హాస్పిటల్లో జాయిన్ అయింది ఒక 2 ఏళ్ల పాప అంట సార్. తనకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఏదో ఉందని, దానికోసం ఆపరేషన్ కోసమని జాయిన్ అయ్యారు. ఆ డబ్బు యూజ్ చేస్తున్నట్టు తెలిసింది అన్నాడు మార్కస్. వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో మనకు తెలియాలి మార్కస్. వాళ్ళకి అక్కడ ఎవరైనా తెలుసా, లేదంటే ఎవరైనా బలవంతంగా ఉంచారా? మదర్ ఎవరికీ తెలియకుండా అక్కడ దాక్కున్నారా? దానిలో వచ్చే ఆన్సర్ బట్టే మన నెక్స్ట్ స్టెప్ రెడీగా ఉంటుందన్నాడు కనతల్ని నొక్కుంటూ. సార్, మన ఆఫీస్లో ఎవరైనా పంపిద్దామా అన్నాడు మార్కస్. నోనో, వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టలేం. అక్కడ బిలాస్పూర్లో రౌడీ సీటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనీ సెండ్ చేసి కనుక్కోమని చెప్పు. అండ్ నాకు ఒక 150 గజాల ఇల్లు కావాలి హైదరాబాద్ అవుట్స్కట్లో అన్నాడు విక్రాంత్. ఇప్పుడు అంత పెద్ద ఇల్లు అంటే అని ఆలోచిస్తూ కనుక్కుంటాను సార్ అన్నాడు మార్కస్. ఓకే, టేక్ రెస్ట్, రేపు మార్నింగ్ ఆ ఏసీపీ దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళాడు విక్రాంత్. అప్పటికే నిద్రలోకి జారుకుందామే. 1 రోజుల ముందు వరకు ఆమె దరిదాపుల్లో కూడా రాని నిద్ర ఇప్పుడు ఆమె పిలవగానే ఆమె ముందు వాళ్తోంది. ఆమె పక్కనే అతను ఉన్నాడనే భరోసా వల్లేమో స్ట్రెచ్ మార్క్స్ రాకుండా తన బంప్ చుట్టూ ఆయిల్ రాసి ముందుకు వంగి తన నుదుట నా ముద్దు పెట్టి నిద్రలోకి జారుకున్నాడు విక్రాంత్. పొద్దున్న అవుతూ ఉండగా తన ఇంపార్టెంట్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని ఏసీపీ అతుల్ అగ్నిహోత్రిని కలవడానికి మార్కస్తో కలిసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాడు విక్కీ. అతను వస్తున్నాడంటేనే అక్కడ హడావిడి స్టార్ట్ అవుతూ ఉంటే డైరెక్ట్గా వచ్చి లోపలికి తీసుకొని వెళ్ళాడు అతుల్. ఏమైనా ప్రాబ్లమా సార్? ఏసీ టెంపరేచర్ తగ్గిస్తూ అడిగాడు విక్రాంత్ని. ఆల్మోస్ట్ 100 డేస్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు యాక్సిడెంట్ తర్వాత అందులో ఉన్న మనిషి కనిపించకుండా పోయింది. ఇన్ని నెలలు అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేస్ ముందుకి కదలడం లేదు. ఎందుకు అని కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు. వాట్? అలా ఎలా చేస్తాం సార్? అసలు అలా జరిగే ఛాన్స్ కూడా లేదు. ఆ కేసు ఎవరిదో పేరు చెప్పండి, నేను ఒకసారి కేసుని రీవిజిట్ చేస్తానన్నాడు అతుల్. మీరా శిఖర చంద్రిక. అతని నుండి ఆ పేరు రావడమే ఆశ్చర్యంగా చూశాడు విక్రాంత్ వైపు. పేరు వినిపించలేదా? మీరా శిఖర చంద్రిక ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతూ చెప్పాడు విక్కీ. వినిపించింది. తలూపి తన కేసు రిపోర్ట్ తీసి ఏదో చూస్తున్నట్టు ముందు పెట్టాడు. ఆ యాక్సిడెంట్ చాలా పెద్దది సార్. ఆ కారులో ఉన్న మనిషి చనిపోయినట్టుగా సస్పెక్ట్ చేస్తున్నాం. అలా సస్పెక్ట్ చేసే కేసు క్లోజ్ చేశామన్నాడు అతుల్. వాట్? హౌ చీప్ ఈస్ దట్? తను చనిపోయిందని మీరెలా డిసైడ్ చేస్తారు? 100 ఏళ్ల ముందు చనిపోయిన వాళ్ళకు కూడా కార్బన్ డేటింగ్ యూజ్ చేసి ఆటోప్సీ తీస్తారు కదా. అలాంటిది ఒక ఆటోప్సీ రిపోర్ట్ లేకుండా, క్రైమ్ సీన్లో ఒక బిలాంగింగ్స్ దొరకకుండా తను చనిపోయిందని మీరెలా నిర్ధారిస్తారు? ఒకవేళ మీరు నిర్ధారించినా అది ఫ్యామిలీకి ఇంటిమేట్ చేయాలనే కామన్ సెన్స్ లేదా? కోపంగా అడిగాడు విక్రాంత్. తనకి ఫ్యామిలీ లేదు సార్, షీ ఈజ్ ఆర్ఫన్ అన్నాడు అతుల్. వాట్ అని డిప్రెసింగ్ లుక్ ఒకటి ఇచ్చి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి ముందు పెట్టి, లీగల్గా మాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతోంది. సో మీరు కనీసం జ్యుడిషియల్గా కూడా తన కేసు సబ్మిట్ కూడా చేయలేదన్నమాట. తన మ్యారిటల్ స్టేటస్ ఏంటో కూడా తెలియని మీరు ఈ కేసుని ఎలా టేకప్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ రీజన్స్. రేపటికల్లా నా వైఫ్ నా ఇంట్లో ఉండాలి. టేబుల్ మీద గట్టిగా ఒకటేసి వెళ్ళిపోవడానికి నించున్నాడు విక్రాంత్. అప్పటికే అతుల్ అరికాలలో చెమటలు. ఐ విల్ ట్రై సార్ కంగారు అంచుకుంటూ చెప్పాడు అతుల్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్, గెట్ మీ మై వైఫ్ అని గట్టిగా చెప్పి కారులో కూర్చున్నాడు విక్రాంత్. విక్రాంత్ కార్ స్టేషన్ దాటడం గమనించి వెంటనే ఫోన్ తీసి కాల్ కలిపాడు ఎవరికో. విక్రాంత్ మాధవ్ రెడ్డి వచ్చారు. నువ్వు ఆర్ఫన్ అంటున్నావు, అతను వైఫ్ అంటున్నాడు. ఏం జరుగుతుంది అసలు అని కోపంగా అరుస్తూ ఉండగా ఎదురుగా ఉన్న మార్కస్ని చూసి మాట్లాడడం ఆపేశాడు అతుల్. ఆపేశారేంటి సార్ అతుల్ గారు అని నవ్వుతూ అడిగాడు మార్కస్. నువ్వు ఎవరను? అతని డ్రైవర్వా? నీ శాలరీ ఎంత? ఐ విల్ పే యూ 10 times మోర్. మర్యాదగా నువ్వు విన్నది మర్చిపో అన్నాడు అతుల్. డెఫినెట్లీ సార్, నా శాలరీ నెలకి 50,000. మీరు ఆ 5 లక్షలు ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అని అన్నాడు మార్కస్. అంత నమ్మకంగా అతను చెప్పడంతో కాస్త ఆలోచించిన డ్రైవరు ఇలానే ఉంటారు అని చీప్ మెంటాలిటీతో ఒక కంక్లూజన్కి వచ్చేసి వెంటనే ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోన్ తీసి నీ నెంబర్ అని అన్నాడు అతుల్. ఆ మాట కంప్లీట్ అయిన మరుక్షణం అతుల్ ఫోన్ తీసుకొని అందులో తన నెంబర్ టైప్ చేస్తూ లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందో
ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని ఫోన్ ఇచ్చేశాడు మార్కస్. ఓకే అని వెంటనే పే చేసి టేక్ కేర్ అన్నాడు అతుల్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వెళ్ళిపోయాడు మార్కస్. న్యూ ఇయరా? మొన్నేగా న్యూ ఇయర్ వచ్చింది, మళ్ళీ న్యూ ఇయర్ ఏంటి అనుకుంటూ వాడేదో అంటే మనకెందుకులే అని మళ్ళీ కట్ చేసిన కాల్ తిరిగి కనెక్ట్ చేశాడు అతుల్. బయటికి రావడమే పోలీస్ స్టేషన్ పక్కన సందులో వెయిట్ చేస్తున్న విక్కీ కార్లో కూర్చొని ఐ గాట్ హీస్ నెంబర్ సార్ అన్నాడు మార్కస్. తనకి డౌట్ రాలేదు కదా. కార్ స్పీడ్ పెంచుతూ అడిగాడు విక్కీ. నో సార్, ఛాన్స్ లేదన్నాడు మార్కస్. అని ఆ నెంబర్ ఎవరితో కనుక్కో అన్నాడు విక్కీ. సెండ్ చేశాను సార్, 15 మినిట్స్లో డీటెయిల్స్ వస్తాయి మనకు అన్నాడు మార్కస్. వాళ్ళు ఇంటికి చేరుకునేటప్పటికీ గోడల మీద పెయింటింగ్ వేస్తూ బిజీగా ఉంది చంద్రిక. తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా వర్క్ మీదే పెట్టి వీళ్ళొచ్చిన సంగతి కనీసం పట్టించుకోకుండా కలర్స్ కలుపుకుంటూ ఉంటుంటే 10 నిమిషాలు పాటు తనని చూసి ఏంటి మేడం, మేము వచ్చి ఇంతసేపు అయినా కూడా పట్టించుకోరా మమ్మల్ని అని అన్నాడు విక్కీ. హేయ్, వచ్చేసారా మీరు అని అంటూ వెనక్కి తిరిగి ఒక్క నిమిషం జస్ట్ కలర్స్ కలుపుతున్నాను వస్తానంది అని తన వెనకే వెళ్ళి విక్రాంత్ నించోగా వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ వెళ్ళిపోయాడు మార్కస్. మార్కస్ అడుగులు ఇంటి బయటకు పడగానే విక్రాంత్ చేతులు ఆమె చుట్టూ చేరుకున్నాయి. కథపకు నన్ను సీరియస్ ఫేస్తో చెప్పి మొహం ముందుకు తిప్పింది. సరే అని అంటూ ఆమె నడుము చుట్టూ చేయి బిగించగానే కన్నా అంటూ వెనక్కి తిరిగింది చిరుకోపంగా. నించొని చేసే పనులు చేసి స్ట్రెయిన్ అవ్వడం ఇప్పుడు అవసరమా అని అడుగుతూ తనని అలానే తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు. నాకేం అవ్వలేదు, పర్లేదు అంటుంటే ఈ 4 months నా మాట విను, ఆ తర్వాత నీ ఇష్టమని బుగ్గను ముద్దిచ్చి తన వైపు చూడగానే ఉక్రోషంగా అన్ని నోట్లోనే నములుకుంటోంది చంద్రిక. ఆమె క్యూట్గా ఉండేసరికి ప్రాబ్లం నీకే అని చెప్పానని అడుగుతూ గిలిగింతలు పెట్టేసరికి ఓకే ఫైన్ ప్లీజ్ అని మీద చేతులేసి నెట్టింది దూరంగా. పోలీస్ ఏమన్నారంది చిన్నగా. నెంబర్ దొరికింది, అదెవరితో ట్రేస్ చేస్తే అక్కడి నుండి చూడాలి అని అన్నాడు. అంతలోనే మార్కస్కి కాల్ చేసి లోపలికి రమ్మనడంతో వచ్చి ఆ నెంబర్ భార్గవ్ది సార్ అన్నాడు. భార్గవ్ ఈసారి చాలా రఫ్గా మారింది విక్రమ్ గొంతు. భార్గవ్ అతనెందుకు అలా చేస్తాడు, ఆయన అన్నీ అర్థం చేసుకొని నాతో పెళ్ళికి ఒప్పుకున్నారు కదా అంది చంద్రిక. వెయిట్, వాడేం ఊరికే పెళ్ళికి ఒప్పుకోలేదు. నువ్వు లీడ్ చేసిన జర్మనీ ప్రాజెక్ట్ వాళ్ళు నిన్ను లీడ్గా ఒక ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారు. చూస్తూ సొమ్ము ఎవరికో పోతే వాడు ఊరుకోడు కదా అని నీ మీద ఇష్టం లేదని అనను, ఇష్టం ఉంది, దాంతోపాటు వాడి స్వార్థం కూడా ఉంది. ఆ మాట ఏదో డైరెక్ట్గా అడిగితే షేర్స్ ఇచ్చేస్తాను కదా. బేలగా అడిగింది. ఎవరు డైరెక్ట్గా మేము చెడ్డవాళ్ళమని ఒప్పుకోరు కదా. అయినా వాడికి ఎన్ని తపస్సులు చేస్తే దొరుకుతుంది నీలాంటి అమ్మాయి. అందరూ నాలా లక్కీ కాదు కదా ఈజీగా దొరికేయడానికి వేలు విరుస్తూ అడిగాడు. నేనేమంతా స్పెషల్ కాదు అంది చిన్నగా నవ్వుతూ. నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు, నువ్వేంటో నీకు తెలుస్తుంది అని చిన్నగా నవ్వాడు. వాళ్ళ బాస్ని అంత కూల్గా ఎప్పుడూ చూడకపోవడంతో కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు మార్కస్. చంపేస్తారా ఇప్పుడు భార్గవ్ని చిన్నగా అడిగింది. నిజంగా వాడే చేశాడని తెలిస్తే ఆ పనిష్మెంట్ చాలా చిన్నది, ఏం చేయాలో బాగా థింక్ చేసి చెప్పు అని లేచాడు వెళ్ళడానికంటూ. యూ టేక్ కేర్ అని ఇద్దరి వైపు చూసింది చంద్రిక. బదులుగా తన నుదుటిన ముద్దిచ్చి భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో అని బయటికి నడిచాడు విక్రాంత్. వీ డూ మేడం అని చిన్న నవ్వుతో చెప్పాడు మార్కస్. వాళ్ళు బయటికి వెళ్ళగానే మళ్ళీ పెయింటింగ్ వైపు వెళ్ళి పెయింట్స్ కలుపుకుంటూ బొమ్మ గీయడం మొదలుపెట్టింది చంద్రిక. మార్కస్ వాడిని లేపుకొని తీసుకొచ్చి ఈ కింద బేస్మెంట్లో ఒకడు ఉన్నాడు, వాడికి వీడికి కలిపి ఇద్దాం అంటూ వెళ్ళాడు విక్రాంత్. తలుపులు మూసుకున్న 12 గంటలకు ఓపెన్ కాగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు అతను లోపల. అంతటి చీకటి కర్మాగారాన్ని చీలుస్తూ వెలుగు రూపంలో అడుగుపెట్టిన అతన్ని చూస్తూ నాకు తెలిసిందంతా చెప్తాను, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అని ఏడ్చాడు అతను. చెప్పు అని స్టూల్ లాక్కొని కూర్చున్నాడు అతని ముందు విక్రాంత్. వాళ్ళ అమ్మాయిని అన్ని వైపులా లాక్ చేశారు సార్. ఎటూ వెళ్లకుండా తనని శక్తిహీనురాలను చేసి ఆ మదర్ పిల్లలందరినీ చంపేస్తానని బెదిరించి ఆ రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోమని పంపించేశారు సార్. 50 మందికి పైగా చిన్నపిల్లలు, మతిస్థిమితం లేని పిల్లలు, ముసలి వాళ్ళందరినీ కూడా పట్టుకొని మదర్ ఒక్కతే ఎలా వెళ్లారో తెలియదు కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసి నాకే జాలేసి నిజం చెప్పడానికి ఒక మున్సిపాలిటీ వర్కర్ చెప్తూ ఉంటే గన్ షాట్లో నా షాప్ నుండే కాల్ చేశారు సార్. అతని మనుషులు పాపం సార్. ఆ ఒక్క ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడిందో ఏమో తెలియదు కానీ కొన్ని రోజులకు కనిపించడం మానేసింది. తర్వాత చాలాసార్లు ఫోన్ చేసి తన కోసం ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటారు సార్. తన కోసం ఎవరు వస్తారో నాకు తెలియదు కానీ పాపం సార్ ఆ అమ్మాయి 25 ఏళ్ళు నిండకుండానే చంపేశాడు అని అంటూ ఆపేశాడు అతను. ఆ మాటలు వింటూ కళ్ళు మూసుకున్నాడు విక్కీ. తనకి కాబోయే వైఫ్ లక్షణతో బయటకు వచ్చి తనతో మాట్లాడుతూ రెస్టారెంట్లో భోజనం చేస్తున్నాడు భార్గవ్. వెయిటర్ బిల్ తేవడంతో పే చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి
వాష్రూమ్కి వెళ్ళిన భార్గవ్ బయటికి రాకపోవడం తీవ్రమైన అసహనం లక్షణాలు. అసలు ఇలా లంచ్కి తీసుకొచ్చే మధ్యలో కనిపించకపోతే ఏమనుకోవాలి, సో రెడిక్యులస్ అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కారులో కూర్చొని డోర్స్ లాక్ చేసుకుని డ్రైవింగ్ స్టార్ట్ చేయబోయేంతలో తన పైకి మీద కత్తి పడడంతో ఏ ప్లీజ్ అంటూ కళ్ళు మూసేసింది లక్షణ. ఓపెన్ యువర్ ఐస్ మిస్ లక్షణ మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి వెనుక సీట్లోకి చూసింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో కళ్ళు తప్ప ఇంకేం కనిపించలేదు ఆ వ్యక్తివి. వాట్ డూ యూ వాంట్ చిన్నగా అడిగింది. డోంట్ స్టాప్ డ్రైవింగ్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ మాటిమాటికి అద్దంలో నుంచి వెనక్కి చూస్తూ ఉంటే కత్తి మెడ మీద నుండి తీసి ఆ భార్గవ్ ఇంకా రాడు, వాడితో పెళ్ళి వద్దని మీ నాన్నకి చెప్పు అని అన్నాడు అతను. ఎందుకు? నోరు పెగిలేలోపే కళ్ళి మత్తి తన పీక మీదకి చేరితే నోరుకి ప్లాస్టర్ వేసి సరే అన్నట్టు తలూపింది. వీలైతే వాడికి దూరంగా ఉండు, వాడు నీతో పాటు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాడని మాత్రమే నువ్వు చెప్పాలి, కాదు కూడదని టాలెంట్ చూపిస్తే ఇది ఇలా దిగిపోద్ది అనేసరికి వద్దొద్దు అని కంగారుగా కళ్ళు మూసుకుంది. సరదాగా అలా గోల్డ్ షాప్ వరకు పద అన్నాడు. గోల్డ్ షాపా దేనికి అని అడిగేలోపే కత్తి మళ్ళీ రావడంతో వద్దు వెళ్తున్నా ప్లీజ్ అంది. గోల్డ్ షాప్ దగ్గర కారు ఆపగానే నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చేంత వరకు అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోయాడు లోపలికి. షాప్ లోపలికి వెళ్తున్న దారిలోని మాస్క్ తీసి పక్కకి పెట్టి లోపలికి వెళ్ళాడు మార్కస్. వాట్ డూ యూ వాంట్ సార్? పట్టీలు కావాలి అన్నాడు మార్కస్. చాలా మోడల్స్ పట్టీలు చూపించడంతో తనకు కావాల్సిన మోడల్ తీసుకొని మళ్ళీ మాస్క్ పెట్టుకొని బయటకు వచ్చేసరికి కారులోనే కూర్చొని వెయిట్ చేస్తోంది లక్షణ. మీ వాళ్ళకి ఫోన్ చేసావా కోపంగా అడిగాడు. తలూపింది కంగారుగా. సరే నన్ను హైవేలో దింపేసి మీ ఇంటికి వెళ్ళి ఈ పెళ్ళి రాకొద్దు అని మీ నాన్నకు చెప్పు. ఏంటి సరేనా అన్నాడు. హా అని బుర్ర ఊపింది. ప్రతి దానికి గంగిరెద్దులా అలా బాగానే తలూపుతున్నావు కానీ వాడంటే నీకు ఇష్టమా అని అన్నాడు. అరేంజ్డ్ మ్యారేజ్ సార్ కంగారుగా చెప్పింది ఆమె. అంటే లవ్ ఎవరినైనా చేసావా? మళ్ళీ తలూపింది. సరే ఒక 50 ఉంటే ఇవ్వు, సిగరెట్కి డబ్బులు లేవు అన్నాడు మార్కస్. నా దగ్గర కూడా 50 లేవండి, 200 రూపీస్ ఉన్నాయి అని నోట్ తీసి చూపించింది. పర్లేదు ఈసారి అడ్జస్ట్ చేసుకుంటాను కానీ నెక్స్ట్ టైం నుండి ఇలా చెయ్యకు అని కారు నుంచి దూకి బయటకు వెళ్ళబోయాడు మార్కస్. భార్గవ్ని తీసుకుని వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో పడేశాడు విక్కీ. పెట్టిన గార్డ్స్ రేయ్ వదలరా నా కొడక, చచ్చిపోతారు చెప్తున్నా, నా చేతికి కట్లు విప్పరా నరుస్తున్నాడు భార్గవ్. కట్లు విప్పమంటున్నాడుగా విప్పండి అన్నాడు విక్కీ. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తూ ఉన్నా ఏం మాట్లాడకుండా కళ్ళు ఉన్న కట్లు తీశారు. వాళ్ళు ఎదురుగా కూర్చొని హాయ్ అన్నాడు విక్కీ. మీరేంటి ఇక్కడ కంగారుగా అడిగాడు. మా ఆవిడ అట్ల తద్దినం చేసుకుంటానంటే వాయనం ఇప్పిద్దామని పిలిచాము అని వెటకారంగా చెప్పాడు అతను. సార్ ప్లీజ్ అన్నాడు విసుగ్గా. ఆ మాట వినగానే కర్ర తీసి భార్గవ్ కాళ్ళ మీద కొట్టాడు విక్రాంత్. అని అరుస్తూ కాళ్ళకి చేతులకి ఉన్న కట్టుల్ని విప్పుకోలేక స్వరపేటిగా అలాగే పోయేలాగా అరుస్తూ ఉన్నాడు భార్గవ్. సౌండ్ పొల్యూషన్ అంటే పరమ చిరాకు నాకు, కాస్త తగ్గించి మాట్లాడు అని అంటూ విక్రాంత్ సీరియస్గా చూస్తాడు. సార్ ప్లీజ్ నాకు నొప్పిగా ఉంది నాకు అని అన్నాడు భార్గవ్. వేర్ ఈజ్ మై వైఫ్ గట్టిగా అడిగాడు. సార్ నాకెలా తెలుస్తుంది సార్, చెప్పాను కదా యాక్సిడెంట్ అని అంటున్నప్పుడు ఆ చూతో మూతి మీద తన్నాడు విక్కీ. మూతి మీద నుండి రక్తం కారుతూ ఉండడంతో ఆ రక్తం ఉప్పగా నాలికి తగులుతూ ఉంటే లోపల నుండి మరిగిపోయాడు భార్గవ్. నాకు పేషెన్స్ చాలా తక్కువ, అది తక్కువ మందికి మాత్రమే తెలుసు, సో నోరు మూసుకొని చెప్పు అన్నాడు విక్కీ. నాకు నిజంగా తెలియదండి, తెలిస్తే తనని నేనే పెళ్లి చేసుకుంటాను కదా, ఐ లవ్డ్ హర్ సో మచ్ సార్ అని అన్నాడు ఆవేశంగా. ఇంత అంటూ ఒక ఫోటో విసిరాడు మొహం మీదకి. చంద్రిక భార్గవ్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు చంద్రికని వెయిట్ చేయమని చెప్పి తను హోటల్ బేస్మెంట్లో కారులో ఒక అమ్మాయితో ఫిజికల్గా కలిసి తన ఉన్న ఫోటో అది. ఆ ఫోటో చూడగానే కాళ్ళలో తిమ్మిర్లు మొదలయ్యాయి భార్గవ్కి. ఆ అమ్మాయి ప్లీజా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అంత ప్రేమ నా పల్లం మీద ఉంటే మరి ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది బామర్ది అని అడిగాడు విక్రాంత్. తను నా ఎక్స్, పెళ్ళి అయిపోతుందని తను కొంచెం వీక్ అవుతూ ఉంటే అని నసికాడు భార్గవ్. ఓ షట్ యువర్ బ్లడీ, నేనేమైనా 5వ క్లాస్ గుంటడిలా కనిపిస్తున్నానా నీకు? అరే కనీసం ఎవరితో అబద్ధాలు చెప్పాలో కూడా తెలీదా నీకు అని అంటూ కోపంగా అన్నాడు విక్కీ. ఇదిగో ఆ బడా బాబాయ్కి డబ్బులు వేస్తుంది నువ్వేనా వెటకారంగా అడిగాడు. నేను ఎప్పుడూ కనీసం చూడలేదు కూడా వాడిని. హూఈసీ అని అన్నాడు భార్గవ్. వావ్ క్యా కమాల్కి యాక్టింగ్ హే బాయ్, నీకు స్కోప్ లేక షారుఖ్ ఖాన్ ఇంకా ఢిల్లీకి షేర్లా ఉన్నాడు కానీ లేదంటే నువ్వు ఛాన్స్ ఇస్తావా? అసలు నీ యాక్టింగ్ చూసే నాకు అని అంటూ పాకెట్స్ తడుపుకొని రూపాయి తీసి కట్టేసి ఉన్న చేతుల నుంచి అరచేతులు పట్టుకొని గట్టిగా లాగి చేతిలో పెట్టాడు విక్కీ.
సార్ నిజం సార్. భార్గవ్ ఆ మాట వినగానే ఆ షాప్ అతని ఫోన్ తీసి మెసేజ్ చేయమని చెప్పిన నంబర్కి కాల్ చేశాడు విక్కీ. భార్గవ్ ఫోన్ రింగ్ ఏం అవ్వకపోవడంతో అతనికి అనుభవములు ముడిపడితే చెప్పాను కదా సార్, ఇతను ఎవడో కూడా నాకు తెలియదని అన్నాడు భార్గవ్. సార్ మీరు మొన్న మెసేజ్ చేసిన నంబర్ సిల్వర్ దగ్గర నెట్వర్క్ చూపిస్తోందన్నాడు మార్కస్. సిల్చరా? అవును సార్ అన్నట్టు వినయంగా తలూపి భార్గవ్ జుట్టు పట్టుకునేసరికి నేలకు వేసి కొట్టాడు మార్కస్. అతని ముక్కు పళ్ళుతో పాటు నుదురు కూడా దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అమ్మా అని అంటూ వాడు అరిచిన అరుపుకి నోట్లో కర్చీఫ్ కుక్కేసి ఇంకొకసారి అలానే పిచ్చి కొట్టుడు కొట్టాడు మార్కస్. అతని శరీరం నుండి రక్తం దారులుగా కారుతోంది కానీ ఎటువంటి ఎమోషన్ లేదు. ఆ ఇద్దరిలో చెప్తావా లేదా అని ఇంకొకటి పీకి షర్ట్ బ్యాక్ నుండి గన్ తీసి లోడ్ చేశాడు మార్కస్. చెప్తే కాలు చేయి విరగొట్టి వదిలేస్తారేమో, చెప్పకపోతే చంపేస్తారని కన్క్లూజన్కి రావడంతో వెంటనే చెప్తానన్నట్టు తలూపాడు. వావ్, చాలా త్వరగా రియలైజేషన్ వచ్చేసిందిరా నీకు. ఇంకా నా గన్లో బుల్లెట్ వాడాలేమో అనుకున్నాను అని వెటకారంగా అని చెప్పు అన్నాడు. నోట్లో కర్చీఫ్ తీసి చంద్రికకి యాక్సిడెంట్ చేయించింది నేనే, కానీ మిగతా విషయాలకు నాకు సంబంధం లేదు. వాటర్ కోసం అపిరి తిపిరి అయిపోతూ చెప్పాడు. చా, నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు చంపాలి? మీరు పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కదా అన్నాడు విక్కీ. చంద్రిక బ్రతికి ఉంది కదా అని సూటిగా అడిగాడు భార్గవ్. కదా ఇంకా ఉంది. మరి చంద్రిక జీవితాన్ని నాశనం చేసింది ఎవరు? భార్గవ్ చంపాలని అనుకున్నాడా? మరి భార్గవ్ ఎందుకు ఈ పని చేశాడు? లేదంటే భార్గవ్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? చంద్రిక జీవితం నాశనం చేయడానికి, తన ప్రాణాలు తీయాలని చూసింది ఎవరు? మీరు తెలిస్తే గెస్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.